హాయ్ హలో నమస్తే సాడిస్ట్ బావా ఎపిసోడ్ 48 స్టార్ట్ చేద్దామా. అభి నెక్స్ట్ స్టెప్ ముందే ఊహించిన సితార ఇద్దరి మధ్య చేతులు అడ్డం పెట్టి రూమ్కి వెళ్దాం అని చెప్పగానే రెండు చేతులను సితారాని ఎత్తుకున్నాడు అభి. నవ్వుతూ అభి మెడ చుట్టూ చేతులేసి పట్టుకుంది సితార. రూమ్కి తీసుకువెళ్తాడు అనుకుంటే అక్కడే సితార డెకరేషన్ చేసిన దగ్గర దింపేసరికి అయోమయంగా చూసింది సితార. నా కోసం ఇంత కష్టపడి చేసావు, ఎఫర్ట్లెస్ చేయలేను నీ హార్డ్ వర్క్ని అని చెప్పి ఆ వైట్ క్లాత్ మినీ హౌస్ లోపలికి తీసుకువెళ్ళాడు. లోపలైతే వచ్చి కాట్పై కూర్చున్నాడు, కానీ కొంచెం ఇబ్బందిగానే చూస్తున్నాడు. అభిని చూస్తూ, నీకు ఇష్టం ఉండవుగా ఇలాంటి సెలబ్రేషన్, ఓకేనా అని అడిగింది అయోమయంగా. మామూలుగా అయితే నచ్చవు, కానీ నువ్వు చేసావుగా అని 2 seconds ఆగి కళ్ళల్లోకి చూస్తూ నా కోసం అని అనగానే సిగ్గుతో తల వాల్చేసింది సితార. డూ ఇట్ ఫాస్ట్ అని అన్నాడు నెమ్మదిగా. మ్యాచ్ బాక్స్తో క్యాండిల్ వెలిగించింది. అభి కళ్ళల్లోకి క్యాండిల్ని చూస్తూ మేకే విష్ అని అంది. కళ్ళు మూసుకొని 2 secondsకి తెరిచి క్యాండిల్ తీసి పక్కన పెడుతుంటే అభి చేతిని పట్టుకొని ఆపి బ్లూమిట్ అని అంది సితార. ఇష్టం లేనట్టు పెదవి విరిచి సితారాతో కలిసి కేక్ కట్ చేశాడు అభి. తన చేతిని పట్టుకొని ఒదిగగా కేక్ కట్ చేస్తున్న అభిని పక్క నుండి చూస్తూ, అస్సలు అనుకోలేదు అభి, కొన్ని క్షణాల ముందు ఇలాంటి ఒక మూమెంట్ నేను ఫీల్ అవుతానని అని అనగానే ఒక పక్కనే ఉన్న సితార ముఖాన్ని చూస్తూ ఒక నుదుటిని తన ఫోర్ హెడ్ని ఆనించి థ్యాంక్ యూ అని అన్నాడు కార్నర్ స్మైల్తో. చిన్న స్మైల్ ఇచ్చింది. నాకు ఊహ తెలిసాక నేను కట్ చేస్తున్న ఫస్ట్ కేక్ ఇదేనేమో. నిజానికి ఇది నా బర్త్డే స్పెషల్ కాదు సీతు, నిన్ను నా లైఫ్లో ఇన్వైట్ చేయడానికి ఈ కేక్ కటింగ్, అందుకే నీ చేత కట్ చేస్తున్నాను అని చెప్పాడు. దగ్గరున్న అభిని మైమరపుగా చూస్తుంది సితార కేక్ పీస్ తీసుకొని అభికి పెట్టబోతే అభి కొంచెం పక్కకి తిరిగి ఐ డోంట్ లైక్ ఇట్ అని అన్నాడు. సితార ఉరిమి చూస్తూ, ఇప్పుడు కూడా డైటింగ్ గురించి ఆలోచిస్తున్నావా? టేస్ట్ చేయి అభి ప్లీజ్ నా కోసం అని అడిగింది రిక్వెస్ట్ టోన్తో. సారీ బేబ్, నాలో ఏమైనా మార్చుకో, ఎక్స్పెక్ట్ మై డైటింగ్ అని అనగానే నిస్సహాయంగా పెట్టేసింది సితారా ఫేస్. నువ్వు తిను అని అన్నాడు ఫ్యూ సెకండ్స్ తర్వాత. నెక్స్ట్ సెకండ్ థాట్ చేయకుండా కేక్ని కూడా టిఫిన్లా తింటున్న సితారాని చూసి గట్టిగా నవ్వేస్తూ, అది కేకే, దానిపై యుద్ధం చేయకు, నార్మల్గా తిను అని అన్నాడు వెటకారంగా. నీకేం తెలుసు అభి, నాకెంత ఆకలి ఉందో, 2 days అయింది తిని, నేను అస్సలు ఆకలికి ఆగలేను అని చెప్తూ తింటుంటే, సరే ఈట్ స్లోలీ, అడ్డుపడుతుంది అని చెప్పాడు కేరింగ్గా. అని అంటూ మళ్ళీ అభినోటికి అందిస్తుంది కేక్ని స్పూన్తో. ఐబ్రో అప్ చేసి చూడగానే స్పూన్ వెనక్కి తీసేసుకుంటూ, నా సాటిస్ఫాక్షన్ కోసమైనా తినొచ్చుగా అని నెమ్మదిగా కొనుక్కుతుంటే చూపు తిప్పి వేరే ఏడో చూస్తున్నాడు అభి. ఇడియట్, ఈసారి అభికి వినపడేలా అంది సితార. 2 minutes తర్వాత కాలు ముందుకు చాచి చేతులు వెనక్కి స్టాండింగ్ పొజిషన్లో పెట్టి ఆకాశంలో నక్షత్రాల కోసం చూస్తున్నాడు. కొన్ని నిమిషాల ముందు అలకల్లోలం అయిన మనసు ఇప్పుడు కోరుకున్న ప్రేయసి పక్కన ఉంటే తనని చూస్తూ ఉంటే నెమ్మదిగా సద్దుమణుగవుతుంది. మబ్బుల చాటున ఉన్న చంద్రుడు అప్పుడే
దర్శనమిచ్చాడు. చల్లటి వెన్నెల కురుస్తూ కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న నక్షత్రాల డామినేట్ చేస్తున్నాయి తానున్న హౌస్ని, చుట్టూన్న సీరియస్ లైట్స్ని. ఒక చేత్తో సుకుమారంగా తాకాడు వాటిని. గుప్పెట్లో నక్షత్రాలు. మనసు పలికిన క్షణం. వాటన్నిటినీ మనసులో పదిలంగా పొందుపరుచుకుంటూ పక్కనే ఉన్న సితారా వైపు చూశాడు. నక్షత్రాలు నేలను చేరి తనని అల్లుకున్నట్టే ఆ చందమామ తన పక్కకొచ్చి కూర్చున్నట్టు తోచింది అభికి. పక్కనే ఉన్న కొంచెం వెనకగా కూర్చోవడం వల్ల సితారా ఫేస్ కొంచెం కనిపిస్తుంది. ఆ కొంచాన్ని తన ముంగురులు ఆపేస్తుంటే కొద్దిగా ముందుకి ఒరిగి చూస్తున్నాడు తన వైపు. భాష అవసరం లేని కళ్ళు, అనుక్షణం ముద్దాడాలనిపించే చెక్కిళ్ళు, లిప్స్టిక్ అవసరం లేని పెదాలు. బ్రహ్మ సంవత్సరాల తరబడి శిల్ప నైపుణ్యం నేర్చుకొని తనని చెక్కాడా అనే అనుమానం వచ్చింది. ఫలితంగా వెంటనే తన అందమైన నవ్వు. చూపు తిప్పినట్టు సెకండ్ తర్వాత మళ్ళీ తనని చూశాడు. తన స్పర్శ కోసమే ఆమెలో అణువును అందంగా ఉందా అనే అనుమానం. పూర్తిగా చూడనివ్వని ఆమె ముంగురులను నెమ్మదిగా చేతితో చెవి వెనక్కి పెడుతున్నప్పుడు ఉలిక్కిపడి చూసింది అభి వైపుకి. అప్పుడే స్పూన్ నోట్లో పెట్టుకుందేమో. కేక్ లిప్స్ పక్కన అంటుకునే అక్కడే నిలిచిపోయాయి అభి కళ్ళు. అభి సడన్ గా తన హెయిర్ టచ్ చేసేసరికి హార్ట్ బీట్ పెరిగింది సితారాకి. గుండెలపై చెయ్యేసుకుని గుండెసడి వేగాన్ని తగ్గించుకుంటూ ఏమైంది అన్నట్టు కళ్ళతోనే అడిగింది. ఆమె కళ్ళనే అపురూపంగా చూసుకుంటూ చాచిన ఒక కాలిని దగ్గరకు బెండ్ చేసుకొని ఒక చేతితో సితారా మెడ మీదుగా టచ్ చేస్తూ బుగ్గను హోల్డ్ చేసి సితారాని కంప్లీట్గా తన వైపు తిప్పుకున్నాడు. ఆ స్పర్శకి అడిక్ట్ అయిపోయినట్టు మత్తుగా కళ్ళు మూసుకుంది సితారా. అలానే అభి ముందుకు వంగి సితారా లిప్స్ కార్నర్లో ఉన్న క్రీమ్ని లిప్స్తో టచ్ చేశాడు. సడన్ స్పర్శకి ఒళ్ళంతా జివ్వుమన్నట్టు అనిపించింది సితారాకి. వెంటనే అభి వెస్ట్ దగ్గర షర్ట్ని గట్టిగా పట్టుకునేసరికి దూరం జరిగాడు అభి. సితారా ఇబ్బంది తెలిసి. ఇష్టమైన స్పర్శ శరీరం నుండి మనసుకి తాకేలోపు దూరం అయ్యేసరికి బిక్కుముఖం పెట్టుకుంది సితారా. వెంటనే చేరుకుని అభి చూస్తుండగానే వేలితో క్రీమ్ తీసుకొని బుగ్గపై పెట్టుకుంది. 2 క్షణాల పాటు సితారా చేసిన దానిని షాక్ అయ్యి వెంటనే తీసుకొని పూర్తిగా సితారాని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు అభి. సితారా రియాక్ట్ అయ్యేలోపు మరికొంచెం క్రీమ్ని తీసుకొని ఆమె పెదవులు అద్దాడు. సితారాకి అర్థమయ్యేలోపు బుగ్గపై ఉన్న క్రీమ్తో మొదలుకొని లిప్స్ వైపు వెళ్ళాడు. తమకంలో కళ్ళు మూసుకొని లిప్స్ ఓపెన్ చేసింది సితారా. సితారా కింద పెదవిని తన పెదవుల మధ్య బంధించి డీప్గా కిస్ చేస్తున్న అభి మెడ చుట్టూ చేతులేసి గట్టిగా హగ్ చేసుకుంది సితారా. స్టార్ట్ చేసిన కిస్ డీప్గా హార్డ్గా మారిపోతుంటే ఊపిరి తీసుకోవడం కష్టమైంది. అభి మెడ చుట్టూ ఉన్న చేతులను తీసి ముందుకు తీసుకొచ్చింది. ఫోర్స్గా వెనక్కి నెట్టేసరికి అభితో పాటు సితారా కూడా అభి కింద పడింది. అభి గట్టిగా పట్టుకోవడం వల్ల తన వైపునే పడింది. తనపై ఉన్న సితారాకి లైట్గా బ్లడ్ వస్తున్న సితారా పెదవులను చూస్తూ సారీ అని అన్నాడు. అర్థం కాలేదు ఎందుకు సారీ చెప్పాడో. కానీ అభిని చూసి సిగ్గు ముంచుకొస్తుంటే పైకి లేవబోయింది. తన్ని వదలకుండా గట్టిగా పట్టుకొని సితారా హెడ్ని తన హార్ట్పై పెట్టుకున్నాడు అభి. కొన్ని సెకండ్స్ తర్వాత సితారాకి లిప్స్ పైన వస్తున్నట్టు అనిపిస్తే ఫింగర్స్తో టచ్ చేసింది. బ్లడ్ ఉండడం చూసి గాడ్ అభి అని
అంటూ పైకి లేచి అభి పక్కనే కూర్చున్న అభి ప్యాంట్ పాకెట్లో ఉన్న ఫోన్ని ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి లిప్స్ చూసుకుంది. వాచి ఉండడంతో పాటు బ్లీడ్ అవుతుంటే ఏడుపు ముఖం పెట్టుకొని అభిని కొడుతూ, ఇంత హార్డ్గా కిస్ చేస్తావా చూడు అని అంటూ ఇంకా కొడుతుంటే అభి నవ్వుకుంటూ సితార హ్యాండ్ పట్టుకుని మీదకు లాక్కున్నాడు. ఒక చేత్తోనే తనని వదలకుండా గట్టిగా పట్టుకుని మరొక చేతితో ఫోన్ తీసుకుని సితార పెదవులపై మరో ముద్దు పెడుతూ సెల్ఫీ తీశాడు ఇద్దరికి. 5 సెకండ్స్కి వదిలి, నువ్వు నాకు కోఆపరేట్ చేసావు మర్చిపోయావా అని అడుగుతూ కన్ను కొట్టాడు రొమాంటిక్గా చూస్తూ. ఎంత దద్దమ్మ ప్రయత్నించినా బ్లష్ బయట పడిపోతుంటే కోపం ఎప్పుడో మాయమైపోయింది. టంగ్తో లిప్స్ తడుపుకుంటూ, ఇప్పుడు నేను నా ఫేస్ ఎలా చూపించాలి అందరికీ అని అడుగుతూ తినుకుతుంది సితార. అందరికీ నిన్నెవరు చూపించమన్నారు, నాకు చూపిస్తే చాలు అని టీజింగ్గా చూస్తూ, నువ్వు నాకు ఇలానే నచ్చుతావు, కందిన బుగ్గలు పెదాలు అని అంటూ బుగ్గలు పట్టుకుని లాగాడు. తల వంచి కళ్ళను మాత్రం పైకి పెట్టి చూస్తుంది క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో. ఇంత క్యూట్గా పెట్టకే, మళ్ళీ నిన్ను అందుకోవాలంటే రేపు ఈ టైంకే అని అంటూ పెదవి విరిచాడు. అంటే అర్థం కాక అయోమయంగా అడిగింది. నీ ధ్యాసలో పడి వర్క్పై కాన్సన్ట్రేట్ చేయలేదు ఈ 3 days, వాటి సంగతి చూడాలి ముందు అని చెప్పాడు మామూలుగా. 3 days వర్క్ 1 dayలో చేస్తావా అని అడిగింది అమాయకంగా. నా కెపాసిటీ నీకు తెలీదా అని అడిగాడు ఐబ్రో అప్ చేసి చూస్తూ. నార్మల్గా అడిగినప్పటికీ కళ్ళు నవ్వుతుంటే ఏదో అర్థమైంది అభి కళ్ళకు. చేతిని అడ్డం పెట్టి, చూడకు, నువ్విలా నాకేదో అయిపోతుంది అని తన ఇన్నర్ ఫీలింగ్ను బయటపెట్టింది సితార. ఏమవుతుంది అని అడుగుతూ చేతులు అడ్డు తీశాడు అభి. చెప్పేయబోతూ నోటిని చేతులు అడ్డం పెట్టుకుంది సితార. చెప్పవే అని అంటూ తన హ్యాండ్స్ పట్టుకుంటే ఊహూ అని అంటూ తల అడ్డంగా ఊపింది సితార. అది సరే, నా బర్త్డే గిఫ్ట్ ఎక్కడా అని అడిగాడు కనుబొమ్మలు ఎగరేసి చూస్తూ. అప్పుడే గుర్తొచ్చింది సితారాకి అభి కోసం కొన్న చైన్. తనతో పాటు క్యారీ చేసిన ఆ చైన్ని అక్కడ కూర్చోనేటప్పుడు పక్కన పెట్టింది. అది ఉందో లేదో చూసుకొని క్లోజ్ యువర్ ఐస్ అని అంది. కళ్ళు మూసుకుంటే నాకేం కనిపిస్తుంది సీతు అని అంటూ రొమాంటిక్గా నవ్వగానే సితార కూడా నవ్వేస్తూ, అబ్బా అభి, నీకెప్పుడు అదే ధ్యాస అనుకుంటా, కళ్ళు మూసుకో అని మళ్ళీ అనేసరికి కళ్ళు మూసుకున్నాడు అభి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీపై మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.